మా ఊర్లోనూ మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక మామ ఉండేది అబ్బని పిల్ల అమ్మాయి. ఆ మామకి ఇద్దరు కొడుకులు అనమాట. అబ్బని గంగరాజు, సోమరాజు. సోమరాజు చిన్నోడికి పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. పెద్దోడు గంగరాజు పిల్లలే పెళ్ళి అవ్వలేదు పాపం. కాకపోతే ఆ మామ కళ్ళు కూడా కనపడేవి కాదు. ఇద్దరు కొడుకులే పాపం. అయితే నేను ఒక నుయ్యి ఉండేది. ఆ నూతిలో నీళ్ళేమో ఉప్పు నీళ్ళు. ఒక కుక్క ఉండేది. ఆ కుక్క రాంకట్టే అనమాట. ఎవరు వెళ్ళినా సరే మీద పడిపోయేది. కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్తే మురిగేసిపోయి మీద పడిపోయేది అనమాట. జడిసి ఊరు అందరూ కూడా. ఒక ఉసిరి చెట్టు ఉండేది. పిల్లం కదా అక్కడికి వెళ్ళేవాళ్ళం ఏరుకుంటాకి. మమ్మల్ని బాగా చూసేవాడు. చాలా ప్రేమగా చూసేవాడు. పొద్దున్న వెళ్ళిపోయేవాడు పాపం కష్టజీవి అనమాట. అప్పట్లో ఎంత కష్టపడేవాడో. పొద్దుపోయాక వచ్చేవాడు మళ్ళీ పుల్లం పప్పు నెత్తిన పెట్టుకుని. మా నాన్న ఏమో ఎందుకు ఎంతసేపు ఉంటావో తొందరగా వచ్చేసి కదా అంటే ఏదో ఇంకా అలాగే రోజు అన్నం కూర వండుకోకుండా 3 రోజులకోసారి జొన్న అన్నం వండుకుని ఒక కుండలో ఇంకో కుండలో వంకాయ కూర అయిపోతే పప్పు సారు 2 కూరలు అనమాట. అలాగా ఒక మంట వేసుకుంటాం వాటిని అలాగ వేడి చేసుకుని తింటాం అనమాట. 4 రోజులు 3 రోజులు 2 రోజులు అలాగా. అందుకే ఏ పూట తాపూట వండుతాం ఏ పూట తాపూట తినడం లేదు పాపం. అంత కష్టపడి అలాగ 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 మొత్తం మీద అలాగే జీవితం కానిచ్చాడు అనమాట.